హాయ్ అండి, హలో, నమస్తే. ఈరోజైతే మేము మా విలేజ్ పక్కన కుమ్మూరైన ఒక బండి అయితే ఉంది. ఆ బండి దగ్గర అయితే మేము వెళ్ళబోతున్నాము. ఆ బండి అయితే చాలా సార్లు మేము సాగు ద్వారా ఇక్కడ ఇలా వస్తుంటే మాకు ఆల్రెడీ మాట్లాడి ఎక్కువ శాతం మాకైతే కార్యక్రమం దొరుకుతాయి. మా ఊరు దగ్గర కార్యక్రమం చెట్లు సాలికి సాలి చాలా బాగుంటాయి. ఈ సీజన్లో అయితే మరి అడవిలో ఎక్కువ పలుగా ఉంటాయి కాబట్టి అరిజంతులు భయపడతాయి. పని కూడా సాలే సార్ కాపు వచ్చిన ఈ సంవత్సరం మన డాడీ తింటాము కోసం పడతాయి. వెళ్ళినప్పుడే మనం తింటాము. ఒకటి రెండు తింటాము అంతే, ఇక్కడ తెలుస్తాం కానీ ఇలాగైతే నేను చెప్తున్నాను. ఈ కుప్పలన్నీ కూడా కాలిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది అదైతే చాలా డేంజర్. మనమైతే ఎంత జాగ్రత్తగా అంటే మంచిది. చాలా కష్టం. మనకి ఏమైనా కాలు జారినట్టు దగ్గర పోల్చింది. ఇదైతే చాలా పెద్ద లోయలు తీసుకుపెట్టాలి. గైస్, ఈ లో అయితే చాలా హైట్ ఉంది. అక్కడి నుంచి పడుకొని మీదకి అందిపోయింది బండి అయితే. చాలా పెద్ద లోయ. ఓకే, చూస్తున్నారు కదా, పోతాయి. వంది కూడా మన వాళ్ళు అయితే వేటాడడానికి కోటలు ఇది కట్టినారు. చూస్తున్నారు కదా, నేది బంధువులు అయితే అలవాటు అయిపోయింది. ఆల్రెడీ బొక్క అయితే రంగిపోయింది. చికెన్
ఇదేనంటే కొమ్మురాయి అంటారు. పైన అయితే మిమ్మల్ని చూపెడతాం ఒకసారి. నొక్కే మధ్య చూపెట్టుగా నొక్కు. అమ్మా హాయ్ అండి. గైస్, ఒకప్పుడైతే ఇక్కడే మనకు ఇదంతా అడవి ఉన్నప్పుడు మరి సింహాలు పెద్ద పుల్లలు అయితే ఈ బండపైన ఇంత 4 గంటలు అయితే ఈ బండపైన తోమంటాయి. బండ అయితే చాలా సదనుగా ఉంటుంది. అన్నీ కూడా జంతువులన్నీ ఇక్కడ వచ్చి చాలా రెస్ట్ తీసుకుంటాయి ఒకప్పుడైతే. ఇప్పుడైతే మొత్తం మరి అడవి అంతరించిపోయింది కాబట్టి జంతువులన్నీ కూడా దగ్గర లేవు. ఇదంతా మొత్తం అడవి ఉన్నప్పుడైతే మరి ఇక్కడ వచ్చి ఉండేవంట. ఎక్కువ శాతం ఇప్పుడు అడవి ఉండే మా చిన్నతనంలోనే. రాని రాని అడవి అంతా కొద్దిగా ఇదైపోయింది.